జ్ఞానేన రాంశమత కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండలమాశ్రితోహం. భాగవతంలో శృతిగీతలు భగవతత్వాన్ని ప్రబోధన చేస్తున్నటువంటి విషయాన్ని సుఖయోగీంద్రుడు పరీక్ష నరేంద్రునికి బోధిస్తున్నారు. ఆ సందర్భంలో నిర్గుణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోగలమా? సాధ్యమేనా? అది అంతగా సాధ్యం కాదనుకుంటే సగుణమైనటువంటి ఆత్మస్వరూపాన్నైనా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయటం మంచిది. అది భక్తి కదా. భక్తికి కూడా స్థానం ఉంది కనుక ఆత్మస్వరూప అధిగమంలో సాక్షాత్కారంలో మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని శంకర భగవత్పాదులు కూడా వివేక చూడామణిలో అన్నారు. కాబట్టి దాని గురించి కూడా మనం తప్పకుండా ఆలోచించి ఆ మార్గంలో కూడా వ్యవహరించటం మంచిది. అయితే వెనక శ్లోకాలలో మాట్లాడినప్పుడు ఇతర మతస్థులు అంటే నైయాయికులు కానీ, మీమాంసకులు కానీ, సాంఖ్యులు కానీ, ఇట్లా ఇతర దర్శనకర్తలందరూ కూడాను జగత్కారణ పదార్థాల గురించి భిన్న భిన్నంగా మాట్లాడారు. వాళ్ళు ఒక నిర్ణయంలోకి రాలేకపోయినారు. అందుకోసమని నిర్గుణమైన ఆత్మస్వరూపం గురించి ప్రసంగం చేయాల్సి వస్తే వీళ్ళ వాదాలన్నీ కూడాను మనకి వ్యతిరేకంగా ఉంటున్నాయి అద్వైతానికి. వాటిని అన్నింటినీ మనం ఖండించి అద్వైతాన్ని స్థాపన చేసుకోవాలి. దానికంటే భక్తి మార్గంలో కనుక వెళ్ళినట్టయితే అంత ప్రతిబంధకాలు ఉండవు. మామూలుగా వెనక శ్లోకంలో మాట్లాడినప్పుడు నైయాయికులు చెప్పిన ప్రకారంగా లేని వస్తువు పుడుతుందని, మరి పురుషుడు త్రిగుణమయుడని కొంతమంది సాంఖ్యులు మొదలైన వాళ్ళు, పరమాణువులు జగత్కారణములని, కర్మే ఫలప్రదమవుతుంది అనేటటువంటి మీమాంసక మతాదులు, ఇలాంటివన్నీ కూడా మనం విచారించాం. అయితే ఇప్పుడు అవన్నీ ఖండించి మనం అద్వైతమైనటువంటి ఆత్మస్వరూపానికే ప్రాధాన్యం ఇచ్చి ఒక ప్రసంగం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ జీవ జగద్భ్రాంతి అనేటటువంటిది ఎలా కుదురుతుంది? అంత మరి అద్వైతాన్ని నువ్వు బోధించదలుచుకున్నట్టయితే శృతివాక్యాలకి ఉపనిషద్వాక్యాలకి అన్నింటికి కూడాను అక్కడే తాత్పర్యమని నువ్వు చెప్పినట్లయితే కనపడుతున్నటువంటి జగత్తుని జీవుల్ని మనం ఏం చేయాలి? ఈ భ్రాంతి అనుభూతం మనకు ప్రత్యక్షంగా కనపడుతోంది. దీని గురించి ఏమంటావు అనేటువంటి ప్రశ్న, దానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. సదివ మనస్త్రివృత్వయి విభాతి అసదు ఆమనుజాతు సదభిమృశంతి అశేషమిదమాత్మతయా విద. ఏమి ఇబ్బంది ఏం లేదబ్బాయి పరీక్షణ మహారాజా. ఈ సిద్ధాంతంలో కూడా మనం ఎక్కువ పరిశ్రమ చేసినట్టయితే ఆత్మస్వరూపాధిగమంలో ఒక రకంగా దగ్గర మార్గానికి వెళ్ళగలుగుతామేమో అని అనిపిస్తోంది చూస్తే. ఏమిటండి మరి కనపడుతున్నటువంటి జగత్తు పురుషుడే త్రిగుణాత్మకుడు అని ఒక శాస్త్రకర్తలు అంటున్నారు కదా, అది తప్పు. అది కాదు, మనస్సు త్రిగుణాత్మకం. దానివలన ఈ జగత్తంతా కూడా నీకు త్రిగుణాత్మకంగా భాషిస్తోంది. పురుషుడు త్రిగుణాత్మకం అని మాత్రం అనద్దు మనం. అది పురుషుడు ఎప్పుడు కూడా నిర్గుణమైనటువంటి ఆత్మస్వరూపమే అయి ఉంటాడు. అయితే ఆయన మనస్సు త్రిగుణాత్మకం అయితేనే జగత్తుని సృష్టించగలదు.
ఆయన మాత్రం దానికి సంబంధం లేకుండా ఉంటాడు. త్రిగుణాత్మకమైనటువంటి మాయా సంబంధం వలన ఆయన జగత్తును సృష్టిస్తూ ఉంటూ ఉంటాడు. ఒకచోట మాట్లాడుతూ తైత్రీయం అంటుంది, ఏమంటుందంటే అసతోధిమనో సృజ్యత అనంటూ కొన్ని శృతివాక్యాలున్నాయి. మనః ప్రజాపతిమసృజిత ప్రజాపతి ప్రజా అసృజిత తద్వా ఇదం మనస్యేవ పరమం ప్రతిష్ఠితం యదిదంకించ తదేతక్షోభస్య సన్నామ బ్రహ్మ అని అంటున్నాయి. ఈ మాటల్లో ఏం కనపడుతోంది అంటే ఈ జగత్తు ప్రళయకాలంలో పరమాత్మ యందు అంతటా కూడా లీనమైపోయినట్లు, ఆయన మూల కారణం కదా, ఆయన మనస్సులో ఇదంతా లీనమైపోయింది. ఆయనలో లీనమైపోయిందనేమో మాట వింటున్నాం, కానీ ఆయనలో అంటే అర్థం ఆయన మనస్సులో దానికి అర్థం చెప్పుకో. అది మాయే, దాంట్లో లీనం చేసుకున్నాడు. ఆ సమయంలో అది ఎలా ఉంది అంటే అసద్రూపంగా ఉంది, అంటే నామరూపాత్మకంగా లేదు. ప్రకృతంలో జగత్తంతా ఏ రకంగా నామరూపాత్మకంగా భాషిస్తోందో ఆ స్థితి ఆ సమయంలో లేదనమాట. ఓహో, ఆయన అసతోధిమనో సృజత మనః ప్రజాపతిమసృజిత. అప్పుడు ఆయన ఏం చేశాటంటే తత్సంబంధాధీన అసత సృష్టిస్థితిలయా, మనస్సంబంధం వల్లనే ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయాలన్నీ చేశాట. వాటినన్నిటినీ మళ్లీ తిరిగి యథాప్రకారంగా సృష్టించాడు అన్నమాట, దానికి అర్థం అనమాట. ఆ మనస్సు మొట్టమొదట్లో బ్రహ్మదేవుని సృష్టించడం, తర్వాత మిగతా వాళ్ళని సృజించడం, ఈ క్రమం ఒకటి ఎప్పుడూ ఉంటూ ఉంటుంది కదా. ఈ రకమైనటువంటి విధానం అంతా కూడా ఉంటుంది. అయితే బ్రహ్మ రెండు రకాలుగా కనపడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి మనం. ఈ సంకల్పం చేసి జగత్తుని సృజించేటటువంటి పరిస్థితులలో సగుణంగా సోపాధికంగా ఉన్నటువంటి బ్రహ్మ ఒకటి, అది కాకుండా ఏదో సంబంధం లేకుండా కేవలం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనేటటువంటి ఉపనిషత్ మర్యాదను అనుసరించి నిర్గుణంగా ఉండేటటువంటి బ్రహ్మ మరొకటి. ఈ బ్రహ్మ దీంట్లో అసలు ఏ రకమైనటువంటి వికారాలకు తావులేదు. సృష్టి ప్రసంగం ఏర్పడ్డప్పుడే చికాకు, అప్పుడు మాయా సంబంధం అంగీకరించక తప్పదు. దానివలన ఆయన మనస్సుని తయారు చేసుకోవటం, మనస్సు ద్వారా వీళ్ళని తయారు చేయటం, ఇదంతా కూడా ఏర్పడుతూ ఉంటుంది. దీనికి తైత్రీయ బ్రాహ్మణం ఏమని పేరెట్టిందంటే శోవస్యసం బ్రహ్మ అని పేరెట్టింది ఆయనకి. శోవస్యస్ ఉంటాయి అంటే ఇవాళ బ్రహ్మదేవుని సృజించాడు, తద్వారా ఆయన ద్వారా ఇంకా జగత్తుని రోజు రోజు క్రమక్రమంగా అభివృద్ధి చేస్తున్నాడు. స్వప్రభృతి వశ్యసం శ్రేష్టం అనేటటువంటి దాంట్లో ఇదంతా సోపాధికమైనటువంటి బ్రహ్మ యొక్క స్వరూపాన్ని బోధించింది అనమాట, దానికి అర్థం. కానీ వస్తుత ఆయన స్థితి మాత్రం అది కాదు అనే విషయం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విషయాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆయన మనస్సు మొట్టమొదట్లో ఆవిర్భవించి అది మాయా సంబంధం వల్ల ఉన్నటువంటిది కాబట్టి, మనస్సు అనేది మాయా సంబంధించిందే. మాయా ప్రపంచకంలో మాయకి సంబంధించిన దాంట్లో అదొకటి. మాయకి ఎట్లాగైతే త్రిగుణాలు ఉన్నాయో, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయో, మనస్సు కూడా అలాగే సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. దాని పిల్లనుకో, తద్వారా వచ్చినటువంటి ప్రపంచకానికి అంతటా కూడా ఉంటాయి సత్వరజస్తమ గుణాలు. అందువలన దాన్ని బట్టి ఈ ప్రపంచకం ప్రళయకాలంలో అసత్తుగా ఉన్నప్పటికీ పరమేశ్వరుడు సంకల్పించి సృష్టి చేయడానికి ఉన్ముఖుడైనప్పుడు ఆయన మాయా ప్రభావం వల్ల మనస్సుని ఏర్పరచుకుని సంకల్పం చేసి తద్వారా సృష్టిని చేస్తున్నాడు. కాబట్టి ఆయన మనస్సు త్రిగుణాత్మకమైనటువంటిది.
అది సదివ సత్తులాగా సద్రూపమైనటువంటిదిగా కనపడుతోంది. సదివ మనస్త్రివృతు త్వయి విభాతి. ఆయన అధిష్టాన స్వరూపుడు. ఇదంతా ఆరోపము. ఆరోపానికి అధిష్టానానికి ఊరికే అధిష్టానం అని చెప్పడమే తప్ప దాని యందు ఇది ఆరోపించబడినంత మాత్రం చేత అధిష్టానానికి ఆరోప దుర్గుణాలు దానికి అంటుతాయని మాత్రం అనటానికి అవకాశాలు లేవు. మనకి సర్పదృష్టాంతము సుక్తి రూపీ దృష్టాంతాన్ని చూసినట్లయితే సుక్తిగా యందు రజత సంసర్గ ఏమీ కనపట్టలేదు. అలాగే పాము యొక్క సంబంధం దానికి ఉండేటువంటి విషయం కానీ మరొకటి కానీ తాడులో ఏం కనపట్టలేదు. ఆయన అధిష్టానంగా ఉంటున్నాడు. ఎలా సర్పానికి రజ్జు అధిష్టానమో, రజతానికి ఏ రకంగా శుద్ధిగా అధిష్టానమో, సమస్త బ్రహ్మాండములకు ప్రభు అయినటువంటి ఆ పరమాత్మ అధిష్టానం. త్వయి విభాతి అసతు ఆమనుజాతు. ఇదంతా కూడా ఆ పురుషాత్ సర్వం సదివిభాతి. ఎక్కడి నుంచి ప్రారంభిస్తే మొట్టమొదటి హిరణ్య గర్భుడు లేక పంచభూతాలు వగైరా మొత్తం ఇదంతా కూడా అన్నాత్ పురుష, అది తైత్రీయంలో చివరిలో పురుషుని గురించి చెప్పింది. ఇంతవరకు కూడాను ఈ సృష్టి అంతా కూడాను మళ్ళీ తిరిగి సద్రూపంలాగా కనపడుతోంది అన్నమాట. దానికి అర్థం దీనికి కారణం అంతా కూడా ఆయన సంకల్పము, మనస్సు. ఆ మనస్సు త్రిగుణాత్మకం. అంతకీ కూడా అధిష్టానంగా ఉంటూ వీటినన్నిటినీ కూడాను అలా మనకు చూపిస్తున్నాడు ఆయన మాయా ప్రభావం వల్ల. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఈ రహస్యం మనం ఉపనిషత్తుల ద్వారా తెలుసుకుంటున్నాం. అశేషమిదం ఆత్మతయా ఆత్మవిదః. దీన్ని అంతటినీ కూడాను ఇప్పుడు తన ద్వారా ఏర్పడినటువంటి పురుష పర్యంతము, ఇంకా పశువులు, పక్షులు వగైరా వగైరా అంతటా కూడా తను ప్రవేశించి అంతటా జీవరూపేణ అంతర్యామిగా ఉండి నడిపిస్తున్నట్టుగా మనకి ఉపనిషత్తులు చెబుతున్నాయి. మనం ఈ తత్వాన్ని అంతటినీ కూడాను ఉపనిషద్ మర్యాదలో ఉపనిషద్ భావాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు ఆయన ఈ రకమైన సృష్టిక్రమాన్ని అంతటినీ కూడా అలా మన కళ్ళలో కనపడుతూ ఉంటుంది. వీటన్నిటినీ సృజించి దాంట్లో తనే ప్రవేశించి దాంట్లో అంతటా కూడా నడిపిస్తూ అంతర్యామిగా ప్రతిబింబ రూపంతో ఉంటూ నడిపిస్తూ చిన్మాత్రం చేత, సత్తామాత్రం చేత ఆయనేం వికారాన్ని చెందడు. ఆ రకమైనటువంటి స్థితిలో నడిపిస్తున్నాడు అనేటటువంటి భావాన్ని ఎవరైతే పరిపూర్ణంగా తెలుసుకుంటారో అశేషమిదం ఆత్మతయా ఆత్మవిదః. ఇదం సర్వం జగత్తు, అశేషం జగత్తు ఆత్మతయా. ఆత్మాతిరేకేణ ఇది లేదు. దీని స్థితి, ఉనికి సరైనటువంటిది కాదు. ఇది మిథ్యాభూతమైనటువంటిది. అధిష్టానమైనటువంటి బ్రహ్మ ఒక్కటే సత్యం అనేటటువంటి నిర్ణయాన్ని ఎవరైతే పొంది ఆ దృష్టిలో ఆత్మవేత్తలందరూ కూడా ఉంటూ ఉంటారు. అలాంటి వారు సహి వికృతిం త్యజంతి కనకస్య యదాత్మతయా స్వకృతం అనుప్రవిష్టం ఇదమాత్మతయా అవసితం అంటున్నారు. మనకి ఈ విధానాన్ని, ఈ విషయాల గురించినటువంటి ఒక దృష్టాంతం సరిగ్గా మనకు ఉన్నప్పుడు కానీ సరైనటువంటి భావన రాదు. అక్కడ ఏమంటున్నారంటే బంగారం ఒకటి తీసుకొచ్చాడు, దాంతో వస్తువును తయారు చేయించుకున్నాడు, కుండలాలు, కంకణాలు వగైరా. అవన్నీ కూడాను బంగారంగానే కనపడుతున్నాయి. తదాత్మతయా స్వకృతం అనుప్రవిష్టం ఇదం ఆత్మతయా అవసితం. దాంట్లో అంతటా కూడా బంగారం ఈ పదార్థాల్లో అన్నింటిలోనూ ప్రవేశించి ఉందా? బంగారం ప్రత్యేకంగా కుండలాల్లో, కంకణాల్లో ప్రవేశించింది అని ఎలా చెబుతాం మనం చెప్పలేం. కానీ పోనీ చేసిన వాడు చెబుతాడంటే వాడు చెప్పడు అన్నమాట.
ఒక మాట మాత్రం చెబుతాడు, అంతా బంగారమే కనపడుతోందండి, బంగారమేని ఇదంతాను. అయితే అదే కంకణ కుండల రూపంతో ఒకే వస్తువు అనేక విధాలుగా ప్రకాశిస్తోంది. ఆకారాలు భిన్న భిన్నంగా ఉంటున్నాయి కనుక, ఒకటి కర్ణాలకు ఆభరణం, ఒకటి మరి చేతికి ఆభరణం, మరొకటి మరొక మెడలో వేసుకునే ఆభరణం వగైరా. ఇట్లా వాటి ఆకారాలు భిన్న భిన్నంగా ఉన్నప్పుడు కానీ వాటి యొక్క స్వరూపం మాత్రం ఒక్కటే. సువర్ణం కుండలం, సువర్ణం కంకణం అని అన్నింట్లలోనూ నువ్వు సువర్ణం సువర్ణం అని అంటూ ఉండవలసిందే. ఎందుకంటే సువర్ణాతిరేకేణ అక్కడేం లేదు. ఎలా మృద్ఘట, ఘటం మృత్తే, అట్లా అన్నింటిలో ఎందు అదే పదం వాడక తప్పదు, అది అధిష్టాన స్వరూపం కనుక అలాంటిదిగా ఉంటుంది. ఇది ఎట్లాంటిదవుతోందో అలాగే పరమాత్మ కూడా ఈ జగత్తుకి అధిష్టానమై ఈ రూపంతో ప్రకాశిస్తున్నాడు అనే భావం కలగలవు. సూక్ష్మ దృష్టితో అంత తేలిగ్గా మనకి స్పష్టంగా తెలియడానికి సాధ్యమయ్యేటటువంటి విజ్ఞానం కాదు, ఎంతో దురవగాహమైనటువంటి విజ్ఞానం. అయినా దాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు, ఈ జ్ఞానం కలిగినప్పుడు అజ్ఞాన ప్రయుక్తమైనటువంటి మోహములు కానీ, తద్వారా వచ్చేటటువంటి దుఃఖాలు కానీ మనకు ఉండవు. వాస్తవ స్థితి తెలిసిన తర్వాత మనకు దుఃఖాలు ఉండవు. అది యథార్థం కాదు. తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు, ఇద్దరు బజారు వెళ్ళారు. వాడెవడో మాయావి రూపాయలు తయారు చేస్తున్నాడు. కొడుకు నాకు ఆ రూపాయలు కావాలి, వాటి చేత నేను ఏదో కొనుక్కుంటాను అంటాడు కొడుకు. తండ్రి అంటాడు వదిలేరా, అవి శరీరవి కావు, లాభం లేదు అంటాడు తండ్రి. అవి మాయవన్న సంగతి తండ్రికి తెలుసు, వీడికి తెలియదు. తెలియనప్పుడు వీడు దాని గురించి పెద్దగా ఆలోచించాడు అసలు తండ్రి. వీడు నిజంగా రూపాయలు అనుకుంటున్నాడు కాబట్టి వీటి వల్ల ఉపయోగం ఉంటుంది అని వీడు తహతహలాడుతున్నాడు. వాడు ఉదాసీనంగా ఉంటున్నాడు. తత్వం తెలుసు వాడికి, వీడికి తత్వం తెలియదు. అందువల్ల మనకు కూడా ఉపనిషత్తు చెప్పినటువంటి తత్వాన్ని మనం జీవుల గురించి, జగత్తుని గురించి బాగా విచారణ చేసి చూసినట్టయితే, శృతిగీతలు చెప్పిన ప్రకారంగా నువ్వు ఆ తర్వాత దుఃఖం అనుభవించాల్సినటువంటి అవసరం కనపడదన్నమాట. అటువంటి వాళ్ళు ఈ దృష్టాంతాన్ని కూడా పురస్కరించుకుని, కుండలములు ఎందు కంకణముందు ఆ స్వర్ణం కంటే ఆ రెండు మిగతా స్వర్ణ వికార పదార్థాలు చాలా ఉన్నాయి సృష్టిలో. వాటిలన్నిటిని కూడాను అందరూ ఆభరణాలుగా తీసుకుని వేసుకుంటూ ఆనందపడుతున్నారు. అవి ఎప్పుడైతే వాటిపైన మోజు తీరిపోయిందో మళ్లీ తిరిగి ఇచ్చినట్టయితే ఈ ఆకారాన్ని చెడగొట్టి మళ్లీ తిరిగి బంగారం ఇస్తాడు. తద్వారా మరొక రకమైనటువంటి వస్తువును మళ్లీ చేయించుకోవచ్చు. అంటే కాబట్టి నీకు అసలు వస్తువు ఏమిటి అంటే బంగారమే ఇక్కడ మిగిలేది నీకు అనమాట. ఆ రకంగా ఆత్మస్వరూపాన్ని గురించినటువంటి విజ్ఞానం అంతా కూడా సదివ మనస్త్రివృతు త్వయి విభాతి అసదు ఆమనుజాతు. ఎవరైతే ఈ తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు అభిమృశంతి అశేషమిదం ఆత్మతయా ఆత్మవిదః. వాళ్ళు ఈ రకంగా తెలుసుకున్న వాళ్ళు కృతార్థులవుతారు, సందేహం లేదు. అదిగో అది నీ ప్రధానమైనటువంటి అంశం. కానీ నువ్వు చెప్పావు కానీ ఇదంత తేలిగ్గా లేదయ్యా, చాలా కష్టంగా ఉంది. ఏమిటో సృష్టికి ముందు ఏమీ లేదంటావు, అది అసత్ అంటావు. ఆయన తర్వాత సృజించడానికి పూనుకున్నాడంటావు, అది మనస్సు అంటావు, అదేమో త్రివృత్తి అంటున్నావు. ఆ మనస్సే తర్వాత క్రమంగా ఈ రూపాన్ని చెందిందంటూ ఏదో ప్రణాళికంతా నువ్వు చెప్పావు. బాగానే ఉంది, కానీ చెప్పినప్పుడు నీకు
విన్నప్పుడు నాకు ఏదో తెలిసినట్టుగా కనపడుతోంది. కానీ అనుభవంలో దీన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. సరే, ఓ పని చేద్దాం, ఎందుకు వచ్చిన గొడవ. తవ పరిచయే చరంతి అఖిల సత్వ నికేతతయా తవుత పదాక్రమంత్య విగణయ్య శిరో నిరుతే. ఆయన మనం వేరు చేసి, తత్వాన్ని మనం వేరు చేసి, ఆయన మనం వేరుగా ఆరాధించేటటువంటి మార్గం కూడా చూద్దాం. తర్వాత క్రమంగా ఈ సగుణ స్వరూపాన్ని విరమించుకుని దాంట్లోంచి నిర్గుణంలోకి మెల్లిగా వెళ్ళాం. ఎట్లా పెట్టుకుందాం, మరీ అమాంతంగా నువ్వు మరి అన్నప్రాసన నాడే ఆవకాయ ముక్కలాగా అంటే అది కష్టమయ్యా, తెలుసుకోవడం కష్టంగా. తవ పరిచరంతి తవ ఏ పరిచయ ఏ చరంతి అఖిల సత్వ నికేతతయా. నిన్ను పరిచర్య చేయటం, సేవ చేస్తున్నారు నీకు అందరూ కూడా. ఏ రూపంగా ఉంటారు వాళ్ళందరూ కూడాను అని అన్నట్టయితే అఖిల సత్వ నికేతతయ, వాళ్ళకి ఇదే మార్గం. ఊరికే ఆయన్ని వేరు చేసి మీకు ఒక ఆకారం మనసులోకి రావటం కోసం అని పెట్టుకున్న మార్గం తప్ప అది ఇది చివరికి ఒకటే అవుతుంది. ఇది అడ్డం పెట్టుకోకుండా గనక మొట్టమొదట్లో నువ్వు అది చెప్పావో కష్టం, అంతకంటే ఏం లేదు. ఎవరైతే నీ స్వరూపాన్ని వేరుగా ఒకనొక రామకృష్ణాది అవతారాలుగా స్వరూపాన్ని మార్పు చేసుకుని అలాంటి వాళ్ళని మీరు సేవ చేస్తూ ఉంటారు, సర్వ విధములా కూడా నీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు మనస్సు మొత్తం అంతా కూడా పరమాత్మ పరంగా. అంబరీష మహారాజు గారు తను ఈ రకంగా భగవత్ పరంగా వ్యవహరించాడు మనం ఒక సందర్భంలో విన్నాం. అయితే అప్పుడు కూడా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ముఖ్యమైనటువంటి మాట ఒకటి చెబుతాను. అఖిల సత్వ నికేతనతయా, అఖిల సత్వాలు బ్రహ్మాండములలో అంతట్లో కూడాను ఆయన స్థానంగా దాంట్లోపల ఉంటున్నాడు అనే భావం మాత్రం నీకు తప్పనిసరిగా ఉండాలి. ఊరికే ఆయన నీలమేఘశ్యాముడు అంతవరకే చూస్తున్నాను అనుకోవద్దు. ఇది ఎలాగో నీకు ప్రత్యేక దృష్టిగోచరమవుతోంది కాబట్టి ఆయన అనుగ్రహం కలిగితే, భగవత్ సాక్షాత్కారం కలిగితే అదృష్టమే. అయినప్పటికీ కూడా ఆయన ఇదే పరిచ్ఛిన్న బుద్ధితో ఇదే స్వరూపం అని ఇట్లాగే ఉంటాడని అనుకోవద్దు. సమస్త బ్రహ్మాండములలోనూ ఈయన అంతర్యామిగా ఉంటున్నాడు, దీన్ని బట్టి అనే భావాన్ని కొంచెం అలాగా నువ్వు దృష్టి మెల్లిగా ఆ భావాన్ని కూడా అవలంబించుకుని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయి. ఇక్కడేమో ఆకారం కనపడుతోంది, అక్కడ ఆకారం కనపడలేదు. పశుపక్ష్యాదులు వాక్కులా మాట్లాడుతోంది, అరుస్తున్నాయి. ఆ వాక్కులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దానికి అంతర్యామి ఎవరు? నీ వాక్కుకి జడమైతే లోపల ఉండి ప్రేరణ చేస్తున్నాడు అని ఉపనిషత్తులు చెబుతుంటే నమ్ముతున్నావే. కేనేషితం బదితే ప్రేషితం మన అనేటువంటి కేనోపనిషత్తు చెప్పిన ప్రకారంగా మిగతా బ్రహ్మాండములలో ఉండేటువంటి పశుపక్షాదులన్నీ కూడా ఆ వాక్కు అలా వస్తోంది అంటే లోపల పరమాత్మ ఉండి దాన్ని ఆ వాక్కుని ఇస్తున్నాడు. అలా గమనం పెడుతున్నాయి, అలా తింటున్నాయి. అలాంటి క్రియలన్నీ కూడాను లోపల అచేతనములైనటువంటి దేహేంద్రియాలు చేతన సంబంధం లేకుండా నడవవు కాబట్టి ఆశ్చర్యకరమైనటువంటి గమనం మనకంటే వాటకి. మనం భూమి మీదే నడుస్తాం, అవి ఆకాశంలో కూడా వెళ్ళిపోతూ ఉంటుంటాయి, ఎంతో వేగంగా పెడతాయి. రకరకాల జీవరాశి ఉంది ఈ ప్రపంచకంలో, వాటికన్నింటికీ ఒక్కొక్క రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవన్నీ ఆయనవే. ఆ దృష్టితో కూడా కొంచెం చూడు. నువ్వు ఎంతసేపు ఇక నీలమేఘశ్యాముడు చతుర్భుజాలు ఇంకా ఇదే అనుకోమోక. నీకు మరీ మొట్టమొదట్లోనే ఈ సంబంధం లేకుండా నీకు ఆత్మవిజ్ఞానం చెబితే కష్టంగా ఉంటుందని నేను దీంట్లో దిగాను. కానీ నీవు ఈ దృష్టితో మాత్రం ఉండాలి. భూతేషు భూతేషు విచింత్య ధీరా ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి అనే ఉపనిషత్తు చెబుతోంది. అంతటా కూడా ఆయన నడిపిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు కొంచెం కొద్దిగా ఉపనిషత్ మర్యాదలో దిగా తప్పదు. నువ్వు తెలియలే.
తమ పరిచరన్ ఏ పరిచరంతి అఖిల సత్వ నికేతతయా ఉతపదాక్రమంతి అవిగణయ్య శిరో నిరుతేహే. అలాంటి వాళ్ళు మృత్యువు యొక్క నెత్తి మీద కాలు పెట్టిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి మృత్యువు రాదు, మృత్యువును అతిక్రమిస్తారు. మృత్యు అంటూ వేరుగా కనపడదు కదా. మనం ఈ విషయాలన్నింటి కఠోపనిషత్తులో చాలాసార్లు వింటూ వచ్చాం. అర్భకుడు, అల్పవయస్కుడు, ఆశ్చర్యకరమైనటువంటి విజ్ఞానం, యమధర్మరాజు లోకం, ఆయన పేరు చెబితేనే అందరికీ గడగడ. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడాడు. ఆయన వలన ఆత్మవిజ్ఞానాన్ని పొందాడు. ఆయనకి అసలు ఆత్మవిజ్ఞానం వచ్చో లేదో ఎవరికి తెలియదు. అసలు ఈ అబ్బాయి గట్ట తెలిసిందో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఎంతసేపు ప్రాణాలు తీస్తాడు అనే విషయం అందరికీ తెలుసు. ఆయన పేరు చెబితేనే అందరికీ భయం. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అన్యత్ర ధర్మాద్ అన్యత్రాధర్మాద్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ భుజాచ యత్తత్పశ్యసి తద్వద అన్నాడండి. అసలు ఎలా తెలుసండి ఈ మాట్లాబ్బాయికి? మనం ఇంతకాలంగా ఉపనిషత్తులు వింటున్నా, చదువుతున్నా, తిప్పున్నా, మనకి తెలియట్లేదే. అంత అల్ప వయస్కులో ఉన్న పిల్లాడికి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. ఆయన తర్వాత ఉపదేశం చేశాడు, అధ్యాత్మ విద్య అంతా బోధించాడు ఆయన. కాబట్టి అటువంటి మృత్యువు నెత్తి మీద కాలు పెడతావు, నీకు మృత్యు ఉండదు. ఎందుకంటే మృత్యు అంటే ఏంటి? ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అన్నాడు సనత్సుజాత మహర్షి మాట్లాడుతూ. పొరపాటు పట్టమే. జ్ఞానాన్ని జ్ఞానంగా అర్థం చేసుకోక అజ్ఞానంగా అనుకోవటం, అజ్ఞానం ముందు జ్ఞానాన్ని ఆరోపించటం, అంటే ఆత్మానాత్మ యొక్క యాథాత్మ్య జ్ఞానం తెలియకపోవటం, ఇదే ప్రమాదం. దీనివల్లే నువ్వు నశించిపోతావు. అదే మృత్యువు నీకు. మృత్యు అంటూ వేరే అంటూ ఏం లేదు, నీదే మనకు మృత్యువుగా వస్తుంది. ఎప్పుడైతే నీకు ఈ వివేకం కలిగిందో ఇంకా మృత్యుతో తానే ఉంది. నతస్య ప్రాణ ఉత్క్రామంతి, వాడి ప్రాణాలు అసలు వెళ్ళవు బయటికి. అత్రైవ సమరీయంతే బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యతిని చెబుతోంది ఉపనిషత్తులు. అటువంటి స్థితి లభిస్తుంది కదా. కాబట్టి నువ్వు ఈ రకంగా నువ్వు చెయ్యి. అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు మృత్యుని కూడా దాటిన వాడవుతావు. అలాంటి స్థితి నీకు రావాలి. మృత్యుధరంతి అవిగణయ్య శిరో నిరుతే. అలా గనక నువ్వు చేయకపోతే నేను నీకోసమని అద్వైతంలోంచి మరీ పూర్తయినటువంటి అద్వైతం అర్థం కాదని సగుణ స్వరూపంలోకి దింపే. దాంట్లో ఉండవలసిన రీతి, అనుసంధానం చేయదగిన విషయము అది కూడా నీకు బోధించాం. దాన్ని కూడా కాదని చెప్పి నువ్వు తోక జాడించావో నీ పరిస్థితి ఏమిటో చూద్దాం. మీరు పరివయసే పశూన గిరా విబుధానపి తాన్ త్వయి కృత సౌహృదా కలు పునంతి నయే విముఖ. అటువంటి కాని వాళ్ళని ఆయన కట్టేస్తాడట మనందరినీ కూడాను. ఎవరిని కట్టేస్తాడు? పశువుల్ని తాడుతో కట్టారు చూసావా, అట్లా కట్టేస్తాడట. అదేమిటి? ఆయన సేవించలేదు నువ్వు. ఎవరి వల్ల ఈ జగత్తుని పొందుతున్నావో, ఎవరి వల్ల ఈ ప్రయోజనాలని పొందుతున్నావో ఆయన్ని గురించి నువ్వు ఎన్నడూ స్మరించవు. కృతజ్ఞత లేదు నీకు అసలు. అటువంటి వాడిని ఏం చెప్పాలి, ఏం చేయాలి మనం? ఆయన పశువునివ గిరా విబుధానపి, తాడుతో పశువులను కడతారు. ఈ భక్తులు కానిటువంటి వాళ్ళు ఉన్నారే, వీళ్ళు విబుధానపి పండితులైనా సరే వాళ్ళని కూడా కట్టేస్తాట ఆయన. అదేంటి కట్టడం ఏంటి అసలు? అంటే ఏం లేదు, వాళ్ళు గొప్పగా వేదాలు చదువుకున్నారు, కర్మకాండలో నిష్ణాతులు, ఆయా దర్శనాల్లో బాగా ఆరితేరిన వాళ్ళు, ఇంకా ఏవో చెప్తారు, కానీ భగవతత్వాన్ని గురించి మాట్లాడు. అలాంటి వాళ్ళని వాళ్ళు
అలా ఉండటమే వాళ్ళని కట్టేటువంటి దానికి అర్థం. బ్రాహ్మణాది యజ్ఞాది రూపేణ తాన్ బధ్నాతి ఇత్యర్థ. నేను వాడు బ్రాహ్మణుడు అని అనుకుంటున్నాడు అంటే వాడు చాలా గొప్ప జాతి, గొప్ప శ్రేష్టమైనటువంటి కులం అనే అహం, వేదాలు చదువుకున్నాననేటువంటి అహం, యజ్ఞాలు చేశా, ఇదే బంధం. అంటే నువ్వు అనుకోవటమే బంధం. ఆత్మయందు బ్రాహ్మణత్వం కల్పితమా వాస్తవమా? నవర్ణాశ్రమాచారమ ధర్మానమే ధారణా ధ్యానయోగాదయోపి. శంకరాచార్యులు వారు దశశ్లోకిలో మాట్లాడుతూ ఆయన ఈ వర్ణాశ్రమాలు కల్పితాలు, ఆత్మయందు కల్పితాలు. వాటిని చూసుకుని నువ్వు గర్వించి నేను ఫలానా కర్మయందు అధికారిని, ఈ కర్మ నా కోసం ఏర్పడింది అని ఈ వాక్కులని, ఈ వేదాలని, ఈ బ్రాహ్మణ్యాన్ని, క్షత్రియత్వాన్ని, వీటన్నిటినీ నీకు పెట్టి ఈ వేదవాక్కులన్నిటిని ఇచ్చి మిమ్మల్ని ఒక రకంగా బంధించి కూర్చోబెడుతున్నాడు ఆయన. నువ్వేమనుకుంటున్నావంటే చాలా గొప్పవాడిని అనుకుంటున్నావు. నువ్వు వేదాలు చదివి నేను బ్రాహ్మణుని అనుకుంటున్నావు, ఏం చేశాను అనుకుంటున్నావు, జ్యోతిష్ఠోపైన స్వర్గకామోయి చేత దర్శపూర్ణవాసాబ్జాం స్వర్గకామోయి చేత. అబ్బో అబ్బో అబ్బో, ఇది ఒక బంధంలో నేను ఇరకాటంలో పెడుతున్నాడు అనమాట. దానికి అర్థమైంది. నీకు తెలియటం లేదు ఆ విషయం. అదే అంటున్నారు, పరివయసే పశువుని వగిరా విబుధానపి. వాట్లందరినీ కూడాను అదే అంటారు. సదస్య వాక్తంతిర్నామాని దామాని తస్యేదం వాజా తంత్రియా నామభిర్దామభి సర్వమపి అని శృతి వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాల వాళ్ళు చూసినట్టయితే వాటిలన్నింటినీ కూడా మన ఆ రకంగా ఆయన కట్టేసేసి, కట్టడం అంటే నేనేదో అగౌరవంగా మరీ జైల్లో గొలుసులు పెట్టి కట్టారనుకోమోక. ఎవరు కట్టక్కర్లా, నీ కాళ్ళకి నీ చేతులకి నువ్వే గొలుసులు వేసుకున్నావు. ఎందుకని? దీనికి అతీతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోవడమే నువ్వు గొలుసులు వేసుకోవడం. అనుకుని భిన్నంగా ఇదంతా సత్యం అనుకుంటూ, నేను బ్రాహ్మణ్యంలో గొప్పవాడిని అనుకుంటూ, నేను క్షత్రియుడిని అనుకుంటూ, నాకు రాజసూయాగం ఉంది, అధికారం ఉందనుకుంటూ, ఈ వేదవాక్కులను తీసుకొచ్చి ఈ మాటలు ఇవేం చేస్తున్నాయంటే నిన్ను బంధిస్తున్నాయి. ఆ వాక్కులు ఉత్సాహపరుస్తున్నాయి, అర్థవాద వాక్యాలు. అది చూసేటప్పుడు స్వరాజ్యకామో రాజసూయ అనేది చేత. అబ్బా, స్వరాజ్యకం ఆ మాట వినేటప్పటికల్లా వాడు రాజసూయాగంలో ప్రవర్తిస్తున్నాడు. వాడంతటి వాడే కాళ్ళకి బంధాలు వేసుకుంటున్నాడు. తెలీదా? ఏతు కృత సౌహృదా, ఎవరైతే నీ పట్ల త్వయి కృత సౌహృదా కలు పునంతి నయే విముఖ, నీ ఎంత సౌహార్దం పెట్టుకుని భగవంతుడి ఇదంతా భగవత్ కళ, ఆయనదే ఇవంతా దీంట్లో నేను ఇస్తున్నాను అంటే ఏదో రూపంగా కనపడుతోంది జగత్తులో, అదంతా కూడాను. భరతుడు అదే విధానంలో యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు చేస్తూ ఉంటాడు. అతనికి వేరుగా పరమాత్మ కంటే అతిరిక్తంగా అగ్ని గాని, ఇక్కడ హోత గాని, వీళ్ళు గాని ఎవరు కనపడరు అక్కడ. ఆ రకంగా ఉంటారు. అలాంటి వాళ్ళు కృత సౌహృదాహ పై పునంతికులు, వాళ్ళు పవిత్రులవుతారు, లోకాన్ని పవిత్రింపచేస్తారు. నయే విముఖాహ, నీ పట్ల వైముఖ్యం కలిగి ఆయన మన ఏం చేస్తాడు, ఆయన ఎవరు అసలు, నా వేదం నా చేతిలో ఉంది, నా కర్మం నేను చేసుకుంటున్నాను అనేటువంటి అహంలో ఉంటున్న వాళ్ళు చూసావా, వాళ్ళు కృతార్థులు కాకపోగా ఇతరులను కూడా నాశనం చేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ బంధాన్ని మనం దానికి లోను కాకుండా చూసుకుంటూ ఉండాలి. నీకు సగుణం గురించి మాట్లాడాల్సి వస్తే కొన్ని చిక్కులు ఇవన్నీ వస్తాయి దగ్గరగా. అందుకోసం అద్వైతాన్ని గురించి చెబితే నువ్వేమో కష్టంగా ఉందంటున్నావు. దానికోసం నువ్వు ఒక మెట్టు దిగితే ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. ఆలోచించు, ఏం చేద్దామంటే అది చెబుదాం. శృతి ఏ రకమైన మార్గాలు, అందరికీ అన్ని రకాల మార్గాలు చెప్పింది. మనం నిర్ణయించుకోవాలి. మేధాశక్తి, బుద్ధి, గురువులు, వేదాలు మనకు చెబుతున్నటువంటి ఉపనిషత్ మార్గం, శంకర భగవత్పాదులు జాగ్రత్తగా పరిశీలించి ఏ మార్గంలో మనకు కృతార్థత లభిస్తుందో ఆ మార్గంలో ఉండటం శ్రేయస్కరమనే విషయాన్ని శృతిగీతలు చెప్పిన పద్ధతిలో పరీక్షణ్ మహారాజు గారికి శుభయోగీంద్రుడు భాగవతంలో అధ్యాత్మ విద్యను బోధించారు.